Hello అందరికీ, వెల్కమ్ టు తారా ఐఎస్ థింక్ ఐఎస్ థింక్ తారా. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ యూ ఆల్ టు ద హిందూ అనాలిసిస్ సెషన్ ఫర్ 22nd of November 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let us look at the first article, rethinking a symbol of environment responsibility అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే పి రాఘవన్ గారు. హీఈస్ ద రీసెర్చర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెజిటేటెడ్ కోస్టల్ హ్యాబిటాట్స్ సచ్ as mangroves. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్లో ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ ద రూల్స్ ఈజియర్ ఫర్ ఇండస్ట్రీస్. సో ఆ రూల్స్ని ఏమంటాము అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన రూల్స్ అనమాట. సో వీటిని ఈజీగా మారుస్తుంది సో దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఈ పర్టికులర్ రూల్స్ని ఈజీ చేసే సమయంలో గవర్నమెంట్ ఈజ్ రెడ్యూసింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండస్ట్రీస్. ఏం రిక్వైర్మెంట్స్ని రెడ్యూస్ చేస్తుంది? టు కీప్ గ్రీన్ ఏరియాస్. ఇండస్ట్రీస్ని ఓకే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు గ్రీన్ బెల్ట్స్ని తీసుకురావడము, ప్లాంటేషన్స్ చేయడము, ట్రీస్ని నాటడము, ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ గ్రీన్ ఏరియాస్కి సంబంధించిన కండిషన్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఎందుకు రెడ్యూస్ చేస్తుంది? టు ఇంప్రూవ్ దిస్ పర్టికులర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఎస్పెషలీ ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ క్యాంపసెస్ ఆర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లోపల ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటి రూల్స్ అన్నిటినీ ఈజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ రిఫార్మ్ని ఒక గుడ్ రిఫార్మ్గా వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది అనమాట. బట్ ఆథర్ ఏమంటున్నారు అని అంటే ఆర్ వి కన్ఫ్యూజింగ్ ద కన్వీనియన్స్ విత్ సస్టైనబిలిటీ? కన్వీనియన్స్ని సస్టైనబిలిటీ అని భ్రమపడుతున్నామా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఓకే, సో బేసికలీ వై ఇండస్ట్రియల్ గ్రీన్ బెల్ట్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ దేర్ ఎబిలిటీ? ఇండస్ట్రీస్ ఏం చేస్తారు అంటే న్యాచురల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ని they'll do it into a built up land anamata. They'll convert this particular natural land into a built up land. సో న్యాచురల్ ల్యాండ్ లైక్ న్యాచురల్ ఫారెస్ట్ కానివ్వండి, వెట్లాండ్స్ కానివ్వండి అండ్ వెజిటేషన్స్ కానివ్వండి, ఆ ల్యాండ్ని ఆక్రమించి దే విల్ కన్స్ట్రక్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమైసెస్ అండ్ ఎక్సెట్రా. ఓకే, సో ఆ పర్టికులర్ క్రమంలో వెట్లాండ్స్, ఫారెస్ట్లు, న్యాచురల్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. సో బేసికలీ అందుకే ఏంటి అని అంటే ఇండస్ట్రీస్ లోపల, ఓకే, ఇండస్ట్రీ ప్రిమైజెస్ లోపల, ఆ క్యాంపసెస్ లోపలలో, సో దే నీడ్ టు యాక్చువల్లీ కమ్ అప్ విత్ సమ్ గ్రీన్ ఏరియాస్. ఓకే, సో గ్రీన్ బెల్ట్స్ని మనం తీసుకొచ్చినట్టయితే ఓన్లీ బేసికలీ ఇండస్ట్రీస్ లోపల, సో అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ కూలింగ్ ద ఇమీడియట్ ఏరియాస్. సో డస్ట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.
నాయిస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ప్లేస్ ఇంకా గ్రీన్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఏంటి అని అంటే దే కెన్ నాట్ రీప్లేస్ ద న్యాచురల్ ఈకోసిస్టమ్స్. సో న్యాచురల్ ఫారెస్ట్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో లైక్ బయోడైవర్సిటీ, వాటర్ రెగ్యులేషన్, కార్బన్ అబ్జార్ప్షన్, ఇవన్నీ దే కెనాట్ బి రీక్రియేటెడ్ బై స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ట్రీస్, రైట్? సో ఈ చిన్న చిన్న గ్రీన్ బెల్ట్స్ని తీసుకొచ్చినంత మాత్రాన న్యాచురల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి సో ఈ ట్రీస్ని మనం పెట్టినప్పటికీ న్యాచురల్ ల్యాండ్ ద్వారా వచ్చే కార్బన్ అబ్జార్ప్షన్, బయోడైవర్సిటీ అండ్ వాటర్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్గా జరగదు. అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది అని అంటే, సో గ్రీన్ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ హెల్ప్ అస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ద డస్ట్ బై 65% అండ్ దే కెన్ రెడ్యూస్ ద నాయిస్ బై 10 to 17 decibels. బట్ స్టిల్ న్యాచురల్ ల్యాండ్ లాస్ వల్ల వచ్చే ఒకే పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రం టోటల్గా ట్యాకిల్ అవ్వదు. దీస్ బెనిఫిట్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు ది ఇమీడియట్ సరౌండింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ సమ్ కంట్రీస్ ఏంటి అని అంటే దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ లో నార్మ్స్ ఫర్ హౌ మచ్ గ్రీన్ ఏరియా ఇండస్ట్రీస్ మస్ట్ కీప్. అంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ అనేది ఎంత ఏరియా వరకు గ్రీన్ ఏరియాని పెట్టాలి అనే పర్టికులర్ నార్మ్ అనేది లేదనమాట. ఫ్యూ కంట్రీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నార్మ్స్. సో ఈ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే నార్మ్లెస్గా ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతున్నాం, కాపీ అవుతున్నాం టు షో దట్ ఇండియా ఈజ్ అ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ జోన్ అని చెప్పేసి. బట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ అ వెరీ రాంగ్ కన్సెప్షన్. సో బేసికలీ ఆ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే ఈ పర్టికులర్ నార్మ్స్ని ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉంచట్లేవో ఆ కంట్రీస్ ఏంటి అని అంటే లోవర్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న కంట్రీస్, లేకపోతే లార్జ్ ఓపెన్ స్పేసెస్ ఉన్న కంట్రీస్, లేకపోతే వాళ్ళ ఈకో సిస్టమ్ అనేది చాలా తక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్న కంట్రీస్ అయి ఉండొచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది అండ్ మనకి గ్రీన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆల్రెడీ తక్కువ ఉంది, రైట్? అండ్ ఆల్సో లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ ద థ్రెట్. సో ఓవరాల్ మనం ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే ఆ కంట్రీస్ ఫాలో అయ్యే మెథడ్స్ని మనం ఫాలో అవ్వడం వల్ల వీ విల్ బీ ఎట్ ద లాస్, అన్సస్టైనబుల్ యాక్టివిటీగా మారిపోతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ ఒకవేళ ఇండస్ట్రీస్ చాలా తక్కువ ట్రీస్ని పెట్టడం వల్ల ఓవరాల్ సరౌండింగ్ ల్యాండ్స్కేప్ అనేది ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఈకలాజికల్ సపోర్ట్. ఇన్ ఇండియా అపోజిట్ ఇస్ ట్రూ, దట్ ఈస్ హై పాపులేషన్, ఇండస్ట్రియల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, డ్యామేజ్డ్ ఈకో సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన ఓన్ మోడల్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉందన్నమాట. సో వాట్ ఇండియా నీడ్స్ ఇస్ అ గ్రీన్ బఫర్స్, not a fewer ones but large green buffers. Okay, so borrowing some random green cover percentages from other countries will not work. సో అదేమవుతుంది అని అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అవుతుంది. సో ఇండియా స్పెసిఫిక్ నీడ్స్ని మనము ట్యాకిల్ చేయడానికి ఇండియా స్పెసిఫిక్ టార్గెట్స్ని మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, రైట్? సో వాట్ ది ఆథర్ ఇస్ రికమెండింగ్ ఇన్స్టెడ్ అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ రెడ్యూసింగ్ ది ఆన్ సైడ్ గ్రీన్ కవర్, ఇండియా ఒక 2 tier అప్రోచ్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. వాట్ ఈస్ దిస్ 2 tier అప్రోచ్? ఒకటి వచ్చేసి Tier 1, ఇంకొకటి Tier 2. Tier 1 ఏంటి అని అంటే ఆన్ సైట్ గ్రీన్ బెల్ట్స్ అనమాట. గ్రీన్ బెల్ట్స్ ఆన్ సైట్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ లైక్ అ ఫస్ట్ ఎయిడ్ టు ది ఇమీడియట్ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్. సో ఇమీడియట్ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ అన్ ఇండస్ట్రీ, ఇమీడియట్ సరౌండింగ్స్లో దీనికి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా మనకి Tier 1 గ్రీన్ బెల్ట్స్ అనేవి సో హెల్ప్ చేస్తాయి. అంటే డస్ట్ రిడక్షన్లో, నాయిస్ రిడక్షన్లో, హీట్ రిడక్షన్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట, రైట్? అండ్ Tier 2 ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆఫ్ సైట్ ఎకలాజికల్ రీస్టోరేషన్ ప్లాన్స్. ఓకే, అంటే ఇండస్ట్రీస్ మస్ట్ ఆల్సో బీ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ రీస్టోరింగ్ ద డిగ్రేడెడ్ ల్యాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ అక్కడ ఇండస్ట్రీస్ని సెటప్ చేసే ముందు లాడ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆన్ సైటే కాకుండా ఆఫ్ సైట్లో కూడా కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని దగ్గరలో ఉన్న డిగ్రేడెడ్ ల్యాండ్ని రీస్టోర్ చేయడము, లేకపోతే కొన్ని రీజనల్ గ్రీన్ రిజర్వ్స్కి హెల్ప్ చేయడము, లేకపోతే వెట్లాండ్స్ని రీస్టోర్ చేయడంలో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటి వాటి మీద సో ధ్యాస అనేది పెట్టాలన్నమాట. సో దట్ ఈస్ Tier 2, దట్ ఈస్ ఆఫ్ సైట్ మెథడ్ అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది అండ్ ఆల్సో ల్యాండ్స్కేప్ అనేది ఇట్ విల్ బీ హెల్దియర్. ఓకే, సో బోత్ ఆఫ్ దీస్ పర్టికులర్ 2 things విల్ గో టుగెదర్ ఇఫ్ ఈ 2 tier ఫెనామినాన్ని మనం ఫాలో అవుతాయి అని చెప్పేసి ఆథర్ ఇక్కడ సజెస్ట్ చేస్తున్నారనమాట. వై దిస్ 2 tier స్ట్రాటజీ ఈజ్ బెటర్? ఎందుకు బెటర్ అంటే ఒకవైపు ఇట్ ఈస్ అలవింగ్ ఇండస్ట్రీస్ టు గ్రో ఇన్సైడ్. సో ఇన్సైడ్ ద ఇండస్ట్రియల్ ప్రిమైసెస్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో కొత్త ల్యాండ్ లేకుండానే ఉన్న ల్యాండ్లోనే సో ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అవ్వకుండా లేకపోతే సర్టెన్ ఏరియాస్ని గ్రీన్గా పెట్టడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ష్యూరింగ్ దట్ న్యాచురల్ ఈకో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీస్ అక్కడ కూడా వాళ్ళు వర్క్ చేయడం వల్ల
అది కూడా మనకు హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ మనం నేచర్ బేస్డ్ సొల్యూషన్స్తో ముందుకు వస్తున్నాం, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకు ఓవరాల్ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. సో కమింగ్ టు అగైన్ డిబేట్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్, దట్ ఈస్ న్యాచురల్ ఈకోసిస్టమ్ బెటరా లేకపోతే ఈ గ్రీన్ బెల్ట్స్ బెటరా? గ్రీన్ బెల్ట్స్ని తెస్తున్నారు, బట్ హవెవర్ న్యాచురల్ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ గ్రీన్ బెల్ట్స్ అంటే ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ అ మెడిసిన్, చిన్న వూండ్ మీద, స్మాల్ వూండ్ మీద మెడిసిన్ పెట్టినట్టు అనమాట, లైక్ ఇమీడియట్, బట్ ఇట్స్ అ వెరీ లిమిటెడ్ థింగ్. సో బేసికలీ ల్యాండ్స్కేప్ లెవెల్ గ్రీనింగ్ అనేది ఇట్ ఈస్ లైక్ అ బిల్డింగ్ బాడీ ఇమ్యూనిటీ అనమాట. సో న్యాచురల్ ఈకోసిస్టమ్స్ని బిల్డ్ చేయడం అనేది ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ ద ఇమ్యూనిటీ ఇన్సైడ్. సో ఇదేమో మెడిసిన్ ఇవ్వడం, ఇదేమో ఇమ్యూనిటీ డెవలప్ చేయడం. అంటే ఇట్ విల్ ఎన్షూర్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్, ఫ్యూచర్ ఎఫెక్ట్స్ని కూడా మేము ట్యాకిల్ చేయొచ్చు, బట్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ అండ్ ఇమీడియట్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది అనమాట. సో వాట్ వీ నీడ్ అంటే, ఇఫ్ యూ ఇఫ్ యూ పాజ్ ద వీడియో అండ్ థింక్ మనకి ఈ రెండు అప్రోచెస్లో ఏం కావాలి అని, యూ మైట్ థింక్ దట్ లాంగ్ టర్మ్ అప్రోచెసే మనకు కావాలి అని. బట్ ఆథర్ ఈస్ టెలింగ్ దట్ ఈ రెండు దే హ్యావ్ టు గో ఇన్ హ్యాండ్, రెండు మనకి అవసరమే. ఓకే. సో ఇఫ్ యూ ఇగ్నోర్ వన్ యూ కెనాట్ హీల్ ప్రాపర్లీ. సో ఒకవైపు మెడిసిన్స్ ఇవ్వాలి, సో షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం, ఫ్యూచర్లో కూడా ఇష్యూస్ రాకుండా ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే బోత్ ఆర్ నీడెడ్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారనమాట. ఓకే. సో బేసికలీ ఇండస్ట్రీస్ని మనము వీ నీడ్ టు ట్రీట్ దెమ్ యాజ్ అ ఎన్వైరన్మెంటల్ పార్ట్నర్స్. హిస్టారికల్గా చూసుకుంటే కమ్యూనిటీస్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఫారెస్ట్, మనకు తెలిసిందే. సో ఇండస్ట్రీస్ వర్ సీన్ ఓన్లీ యాజ్ అ పొల్యూటర్స్. ఓకే, పొల్యూటర్స్ కాబట్టి ఇండస్ట్రీస్ని రెగ్యులేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇండస్ట్రీస్ని మనం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఆథర్ ఒక న్యూ పర్స్పెక్టివ్స్ని ఇస్తున్నారు. ఆథర్ ఏమంటున్నారు అని అంటే, ఇండస్ట్రీస్నే మనం ఎంపవర్ చేయాలి ప్రస్తుతం. సో వీ నీడ్ టు పార్ట్నర్ విత్ ఇండస్ట్రీస్, గ్రీన్ పార్ట్నర్స్గా వాళ్ళని మనం పార్ట్నర్షిప్ చేయాలి. ఓకే. సో దట్ ఇండస్ట్రీస్ తోటే మనం ఎన్వైరన్మెంటల్ స్టీవార్డ్షిప్ వైపు అడుగులు పెట్టించడానికి ప్రయత్నించాలి. సో దట్ గ్రీన్ బెల్ట్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, సర్క్యులర్ ఎకానమీ ప్రాక్టీసెస్ని కానివ్వండి, కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఇండస్ట్రీస్ ఫాలో అవుతారు. సో ఇండస్ట్రీస్తో పాటు సిటిజన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి టు ఎన్షూర్ అకౌంటబిలిటీ. ఓకే. ఈ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఒకవైపు డెవలప్మెంట్ ఉంటుంది, ఒకవైపు ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అ వెరీ గుడ్ ప్లాన్ దట్ ఆథర్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్, బికాస్ మనకు ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ డిబేట్ ఉంటుంది, ఎన్వైరన్మెంటా డెవలప్మెంటా. సో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆథర్ అంటున్నారు, బై మేకింగ్ ఇండస్ట్రీస్ ఎస్ అ లైక్ ఎన్వైరన్మెంటల్ పార్ట్నర్స్. ఇండస్ట్రీస్ని ఎన్వైరన్మెంటల్ పార్ట్నర్స్గా చేస్తే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళొచ్చు. ఓకే. సో ద ఫైనల్ కోర్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటి? ద రియల్ మెజర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ ఇన్ హౌ మెనీ ట్రీస్ ఆర్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ వాల్స్, బట్ హౌ డీప్లీ ఇండస్ట్రీ అనేది అంతా కాంట్రిబ్యూట్ చేస్తుంది ల్యాండ్స్కేప్స్ని రీస్టోర్ చేయడంలో, ఈకోసిస్టమ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో, లాంగ్ టర్మ్ రెసిలియన్స్ని డెవలప్ చేయడంలో. హౌ వెల్ ఈస్ దిస్ ఇండస్ట్రీస్ వర్కింగ్, హౌ వెల్ దిస్ ఇండస్ట్రీస్ ఆర్ బికమింగ్ ది ఎన్వైరన్మెంటల్ పార్ట్నర్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ స్టీవార్డ్షిప్ వైపు ఎలా అడుగులు పెడుతున్నాయి అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. A new direction for India should be towards Asia అని చెప్పేసి ముకుల్ సన్వాల్ గారు ఈజ్ అ ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ డిప్లొమాట్, హీ రోట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. ఓకే. సో బేసికలీ వాట్ రీసెంట్ గ్లోబల్ ఈవెంట్స్ మనకి ఏమేమి చూపిస్తున్నాయి అంటే, రీసెంట్ గ్లోబల్ ఈవెంట్స్ లైక్ తియాన్జిన్ సమిట్ కానివ్వండి, ఇంకోటి బుసాన్ G2 సమిట్ కానివ్వండి, ఈ రెండింటినీ ఓకే ఫోకస్ పాయింట్గా చేసుకొని, బై మేకింగ్ దిస్ పర్టికులర్ 2 ఈవెంట్స్ యాజ్ అ ఫోకల్ పాయింట్, దిస్ ఆథర్ హ్యాస్ రిటర్న్ అన్ ఆర్టికల్ టుడే. ఓకే. సో ఒకటి వచ్చేసి తియాన్జిన్లో జరిగిన SCO సమిట్, రీసెంట్ SCO సమిట్. ఇంకోవైపు బుసాన్ సమిట్, దిస్ ఈజ్ అబౌట్ G2 సమిట్. ఇది కూడా 2025లో జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ మోడీ, పుటిన్ అండ్ జీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో, దే వర్ సీన్ టాకింగ్ ఈజీలీ అండ్ కాన్ఫిడెంట్లీ ఇన్ దిస్ పర్టికులర్ తియాన్జిన్ సమిట్. మనకు తెలిసిందే. సో ఒకవైపు పుటిన్ కానివ్వండి, ఒకవైపు చైనీస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, మోదీ కానివ్వండి, దే వర్ స్పీకింగ్ టుగెదర్ హ్యాపీలీ. సో వీ వర్ థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అ రైట్ వే అండ్ వీఆర్ కౌంటరింగ్ అమెరికాస్ టారిఫ్స్ అని. Okay, so this shows that there is a growing comfort level between India, China and Russia,
రైట్. సంథింగ్ యూజువలీ సీన్ అమాంగ్ ద G7 లీడర్స్ మధ్యలో కూడా అలాంటి రిలేషనే ఉంటుంది. బట్ ఈ తియాన్జిన్ సమిట్లో ఈ 3 కంట్రీస్ మధ్యలో ఉన్న రిలేషన్ కూడా అలానే హైలైట్ అవ్వడం జరిగిందనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సమిట్, మంత్ లేటర్ బుసాన్ సమిట్ అనేది జరిగింది. సో ట్రంప్ లుక్డ్ అనీజీ వైల్ మీటింగ్ జీ. ఓకే, హీ లుక్డ్ వెరీ కామ్ అనమాట. సో దిస్ విజువల్ ఏదైతే మనం చూస్తున్నామో న్యూస్ పేపర్స్లో, దట్ సింబలైజెస్ ద పవర్ షిఫ్ట్ ఆఫ్ ఏషియా. సో ద పవర్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది ఏషియా అని చెప్పొచ్చు. సో ఫ్రమ్ ద వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్ ద పవర్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఏషియా అని మనం చెప్పొచ్చు, జస్ట్ ఆ 2 పిక్చర్స్ తోటి, రైట్. ఈవెన్ ద US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో, హీ అడ్మిటెడ్ దట్ స్టోరీ ఆఫ్ ద 21st century విల్ బీ రిటర్న్ ఇన్ ఏషియా. 21st century స్టోరీ అనేది ఏషియాలో రాయబడుతుంది అని US సెక్రటరీ కూడా అనడం జరిగిందనమాట. ఓకే, ఈవెన్ US officials కొంతమంది కూడా ఈ పర్టికులర్ నరేటివ్ని పుష్ చేయడం జరిగింది. లైక్ దే వాంట్ టు పుల్ ఇండియా అవే ఫ్రమ్ చైనా. బేసికలీ దే ఆర్ టార్గెటింగ్ ఇండియా టు పుల్ అవే ఫ్రమ్ ద చైనా. ఓకే, దే వాంట్ టు స్టాప్ ఇండియా ఫ్రమ్ బయింగ్ రష్యన్ ఆయిల్. ఈ పర్టికులర్ ట్రయో ఏదైతే ఉందో, రష్యా, ఇండియా అండ్ చైనా, సో దీన్ని బ్రేక్ చేయాలనేదే వాళ్ళ టార్గెట్ అనమాట, రైట్. సో ఇండియా ఈజ్ అట్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఫారెన్ పాలసీ అని చెప్పొచ్చు, ఓవరాల్ అబ్జర్వేషన్ మనం చూసినట్టయితే, రైట్. సో ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇంటూ అ మేజర్ ఎకానమీ. ఇండియా అనేది మేజర్ ఎకనామీగా గ్రో అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు చైనాతో రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. వీఆర్ స్లోలీ ఇంప్రూవింగ్ ద రిలేషన్షిప్ విత్ ద చైనా పోస్ట్ గల్వాన్. మనం మెల్లిమెల్లిగా, సో నాట్ ఓన్లీ ఆఫ్టర్ ద టారిఫ్స్ ఇంపోజిషన్ బట్ బిఫోర్ దట్ ఆల్సో we tried to improve the relations, right. And ఇంకొకటి ఏంటి అని అంటే, we are trying to partnership with Russia and it remains strong because Russia is a all weatherly friend to us, right. ఎప్పుడు మనకి ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా ఉంది అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ రష్యా. అండ్ US is reducing the multilateral cooperation and US అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రెషరైజ్ ఇండియా. ఒకవైపు మనం రష్యాకి చైనాకి దగ్గర అవుతుంటే ఇంకోవైపు USకి దూరం అవుతున్నాము. సో ఆ ఆథర్ ఏమడుగుతున్నారు అని అంటే, హీ ఆస్ వెదర్ US ఈస్ ట్రైంగ్ టు ప్రివెంట్ ఇండియా ఫ్రమ్ బికమింగ్ అనదర్ చైనా. ఓకే, అసలు ఇండియా అనేది వేరే చైనాగా, అంటే ఇంకో రెప్లికా ఆఫ్ చైనాగా మారకుండా ఆపడానికి USA ప్రయత్నిస్తుందా అనే క్వశ్చన్ ఇక్కడ మనకి ఆథర్ రైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో విత్ చైనా చూసుకుంటే మనకి రిలేషన్స్, సో బార్డర్ టాక్స్ ఇన్ లడాక్ ఏదైతే ఉందో, లడాక్కి సంబంధించి దే ఆర్ ప్రోగ్రెసింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, సెటిల్మెంట్ కుడ్ ఈవెన్ హెల్ప్ టు రిజాల్వ్ ద బార్డర్ కాశ్మీర్ ఇష్యూ, రైట్, బ్రాడర్ కాశ్మీర్ ఇష్యూ. అండ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవైజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. రష్యా చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్ టు అస్. ఆల్మోస్ట్ ఫర్ 75 years ఇండియా, 75 years ఆఫ్ ఇండియాస్ హిస్టరీ చూసుకున్నా, రష్యా ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ అస్. USSR నుంచి when it is transformed into another country also, that is Russia, it has been helping us అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో S-400 లాంటి డిఫెన్స్ సిస్టమ్తో మనకి హెల్ప్ చేసింది. ఇట్ హ్యాస్ బికమ్ అ గేమ్ చేంజర్ ఇన్ రీసెంట్ ఆపరేషన్ సింధూర్. ఓకే, సో బట్ ఇక్కడ కీ పాయింట్ ఏంటి అని అంటే, ఇండియాస్ చాయిసెస్ ఆర్ నాట్ బిట్వీన్ USA ఆర్ చైనా, ఇట్ ఈస్ నాట్ అ బైనరీ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. సో వాట్ షుడ్ బి ద ఫ్యూచర్ డైరెక్షన్ ఫర్ ఇండియా? సో బేసికలీ ఏషియాలో మనం ఏషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ ఇండియా ఏ పర్టికులర్ డైరెక్షన్లో ఇండియా వెళ్తే బాగుంటుంది? ఓకే, సో 21st century అనేది ఏషియన్ డామినేట్ చేస్తుంది కాబట్టి, ఏషియా మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ సూన్ బీ బిగ్గర్ దాన్ దట్ ఆఫ్ ది US కన్నా బిగ్గర్ మార్కెట్ ఏషియాలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఏషియన్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, ఏషియాలో ఉన్న కంట్రీస్ ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల సప్లై చైన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ట్రేడ్ టైస్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ ఆల్సో దే కెన్ కమ్ అప్ విత్ అ కామన్ డెవలప్మెంటల్ నీడ్స్. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కలోనియలిజం ఆర్ వెస్టర్న్ స్టైల్, వెస్టర్న్ అలయన్సెస్ లాగా, కలోనియలిజం లాగా మనం ఆలోచించట్లేదు. ఏషియాలో ఉన్న కంట్రీస్ వాంట్ ఇండియా టు బి ఇన్వాల్వ్డ్ బికాస్ ఇండియా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇండియా దగ్గర ఎకనామిక్ వెయిట్ ఉంది, ఇండియా దగ్గర పాపులేషన్ ఉంది, ఇండియా దగ్గర ప్రాపర్ మార్కెట్ ఉంది, అండ్ ఇండియా కెన్ బ్యాలెన్స్ ద చైనీస్ డామినెన్స్ ఆల్సో. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఏషియన్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో మ్యాటరింగ్ నౌ. సో ఏషియాలో ఉన్న ఆర్గనైజేషన్స్లో మనకి 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అండ్ వెల్త్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ ఉంది, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ గ్రూప్. SCO ఉంది, ఇట్ ఈజ్ హెల్పింగ్ అస్ టువర్డ్స్ ద సెక్యూరిటీ అండ్ ఎకనామిక్స్. ఆసియాన్ ఉంది, ఇట్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ట్రేడ్ అండ్ పాలిటిక్స్. సో ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ హెల్పింగ్ అస్ టు బికమ్ ఇంటర్ కనెక్టెడ్. ఏషియా అనేది ఇంటర్ కనెక్టెడ్గా మారుతుంది.
India can still rejoin RCEP framework again, which is the largest trade bloc of the world. So this is where India should offer trade concessions అనమాట, నాట్ టు ద యూఎస్ బట్ టు ది ఏషియా. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మేము యూటిలైజ్ చేసుకోవాలంటున్నారు ఆథర్. ఓకే, సో బేసికలీ దెర్ కెన్ బి రీసెంట్ ట్రేడ్ టాక్స్ అండ్ ఇంప్రూవైజ్డ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా చూసుకుంటే, సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ న్యూ అండర్స్టాండింగ్ ఈస్ డెవలప్డ్ దట్ చైనా తోటి మన ఇండియన్ రిలేషన్స్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాట్ ఆర్ ది హార్డ్ డెసిషన్స్? మరి ఇదంతా బాగానే ఉంది, వింటుంటే బాగానే ఉంది, బట్ దెర్ ఆర్ ఫ్యూ హార్డ్ డెసిషన్స్ దట్ ఇండియా నీడ్ టు మేక్. సో కొన్ని డైలమాస్ అనేవి ఇండియాకి ఉంటాయి డెఫినెట్లీ ఈ జర్నీలో, కానీ దెర్ ఆర్ సమ్ హార్డ్ డెసిషన్స్ దట్ ఇండియా మస్ట్ మేక్. సో ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద స్ట్రాటజిక్ ఎకానమీ. రైట్, ఇండియా ఈజ్ యూనిక్ ఎందుకంటే మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, యంగెస్ట్ లేబర్ ఫోర్స్ ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ ఉన్నారు ఇంకోవైపు, లాంగ్ టర్మ్ డెమోగ్రఫిక్ గ్రోత్ ఉంటుంది. సో కాబట్టి ఇండియాస్ గ్లోబల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దే న్యాచురలీ అలైన్ మోర్ విత్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్. కాబట్టి వీ నీడ్ టు కమ్ అప్ అండ్ డిఫైన్ ద పార్ట్నర్షిప్స్ ఇన్ అ వే దట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ వాల్యూ చైన్స్. మన ఓన్ ప్రయారిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ఫాలోయింగ్ ఆర్ కాపింగ్ ఎనీ అదర్ కంట్రీస్ అజెండా. We need to avoid adopting our country's agenda. Okay, other countries' agendas ni manamu adopt cheskoda maneyali. Self autonomy is very very important. Strategic autonomy is very very important. Okay, second important thing is new global rules evaithe unnayo వాటికి మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. Okay, the world is no longer shaped by gunboats, military occupation, Western economic dominance. So the future ఏదైతే ఉందో that will be dominated by technology, innovation, data sovereignty, domestic manufacturing. కాబట్టి వీటికి కూడా మనం అలైన్ అయి ఉండాలి. సో ఇండియా మస్ట్ నాట్ కాంప్రమైజ్ ఆన్ నేషనల్ డేటా కంట్రోల్, ఇండిజినియస్ టెక్ ఇన్నోవేషన్ మీద మనం ఫోకస్ చేయాలి, లోకల్ లెవెల్లో డిఫెన్స్ ప్రొడక్షన్ మీద మనం ఫోకస్ చేయాలి, ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైబర్ వార్ఫేర్ షుడ్ బి ద కోర్ ఆఫ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ అండ్ గైడ్ లైన్స్లో సైబర్ వార్ఫేర్ని మనం ట్రీట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ఇండియా, బికాజ్ ల్యాండ్ బేస్డ్ థ్రెట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, అండ్ వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ థ్రెట్స్ అనమాట. మొన్ననో ఐ థింక్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ద రీసెంట్ రెడ్ ఫోర్ట్ దగ్గర అటాక్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అండ్ ఎన్క్రిప్టెడ్ బేస్డ్. ఓకే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బేస్డ్ ఫినామినాస్ మనం అక్కడ చూసాము. రైట్, గోస్ట్ మెయిలింగ్ ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజీని వాడుతున్నారు. అనానిమిటీ ఎక్కువ అయిపోయింది ఆన్లైన్ వల్ల. సో కాబట్టి వీటన్నిటిని ట్యాకిల్ చేయడానికి మనము చాలా స్టేబుల్గా అండ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ద నేబర్హుడ్ ఈజ్ ఆల్సో షిఫ్టింగ్. సో బేసికలీ చైనా ఈజ్ స్కేలింగ్ డౌన్ ద సిపిఈసి ఇన్ పాకిస్తాన్. Pakistan is now borrowing from the ADB. US influence on Bangladesh is increasing. US is eyeing the Bagram Basin, Afghanistan. India gained a sanction waiver for Chahabad port. Kabatti everything is changing in the border, in the surroundings. Kabatti daniki batti manamu adopt avutu munduku velalsina avasaram aithe undannamata. We need to rethink ourselves on the defense spending. We need to reduce the size of the army. లార్జ్ ఇంపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ని మనం కట్ డౌన్ చేయాలి. ఏఐ లాంటి వార్ఫేర్స్ మీద, డ్రోన్స్ మీద, మిసైల్స్ మీద అండ్ స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. డొమెస్టిక్ మిలిటరీ ఇన్నోవేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. ఈ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన ఎకనామిక్ గ్రోత్ అనేది బూస్ట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అండ్ ఆల్సో ఏఐ ఫ్యూచర్ మనం చూసుకుంటే, సో ఏఐ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఏఐ, to achieve the long-term double-digit growth, AI is must అనమాట. We must lead in AI. బట్ ఏమవుతుంది అని అంటే మేజర్ గ్లోబల్ ఫర్మ్ బర్న్స్టీన్ హ్యాస్ వార్న్డ్ దాట్ ఇండియా ఏఐ మిషన్ అనేది ఇట్ విల్ బికమ్ వెరీ ఇర్రెలవెంట్ అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనం వార్న్ కూడా చేస్తున్నాయన్నమాట. ఓకే, యుఎస్ కంపెనీస్ మే డామినేట్ దిస్ పర్టికులర్ ఏఐ. కాబట్టి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇండియా యొక్క పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వార్నింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ ఫౌండేషనల్ ఏఐ రీసెర్చ్ ఇన్ ఇండియా. కాబట్టి ఇండియా అనేది ఏఐ ఫండింగ్ని 20 times పెంచాలి. నాట్ 1 time or 2 times, 20 times పెంచాలి. ఇండియా ఏఐ మోడల్స్ని డెవలప్ చేయాలి. సావరిన్ ఏఐ మోడల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. హై ఎండ్ కంప్యూటింగ్ మోడల్స్ని అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. We need to train the specialized talent that are existing within India instead of making them a brain drain.
Okay, and we need to drive the initiative from PMO. AI sovereignty అనేది ఓవరాల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ద కోర్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఏషియా అనేది ఇట్ ఈస్ రిటర్నింగ్ టు ద సెంటర్ ఆఫ్ ది గ్లోబల్ పవర్. కాబట్టి ఇండియా నీడ్ టు లుక్ టువర్డ్స్ ద ఏషియా, నాట్ ద వెస్ట్. వీ నీడ్ టు బిల్డ్ ద సెల్ఫ్ సస్టైనింగ్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ స్ట్రెంగ్త్. స్ట్రాటజిక్ ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు లీడ్ అవర్ సెల్ఫ్ ఇన్ సైబర్, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ సావరెనిటీ. సో దీస్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ది అవర్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. ఒక బ్రాడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇండియా నీడ్ టు డూ ఇన్ ఆర్డర్ టు బికమ్ అ లీడర్ ఆఫ్ ది ఏషియా, ఎలాంటి వాటిలో మార్పులు చేసుకోవాలి, ఎలాంటి దాంట్లో ఆల్రెడీ మనము లీడ్ అవుతున్నాం, ఎలాంటి డైలమాస్ ఉన్నాయి, ఇలా బ్రాడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ రైట్ ఆల్ ఆఫ్ దిస్ పాయింట్స్. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, సెంటర్ నోటిఫైస్ 4 న్యూ లేబర్ కోడ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒఫిషియలీ ఇట్ హ్యాస్ నోటిఫైడ్ ఆల్ ద 4 న్యూ లేబర్ కోడ్స్. ఓకే, సో అంటే విచ్ మీన్స్ దే ఆర్ నౌ యాక్టివ్ లాస్ అనమాట. యాక్టివ్గా వాటిని ఇంప్లిమెంట్ చేయడం మనం మొదలు పెట్టవచ్చు. ఏంటి ఆ కోడ్స్ ఏంటి? ఒకటి వచ్చేసి కోడ్ ఆన్ వేజెస్, ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఒకటి వచ్చేసి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఇంకోటి వచ్చేసి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఈ 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ఉన్న 29 ఓల్డర్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో, సో విచ్ వర్ బాట్ బిట్వీన్ 1930s to 1950s మోస్ట్లీ, వీటన్నిటిని రిప్లేస్ చేస్తాయి అన్నమాట. 4 బ్రాడర్ లేబర్ లాస్గా మనం వాటిని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు వీటిని తీసుకురావాల్సి వచ్చింది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు మోడర్నైజ్ ద ఇండియాస్ లేబర్ సిస్టమ్. ఇండియాస్ లేబర్ సిస్టమ్ని మనం మోడర్నైజ్ చేయాలనుకున్నాము. సో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, లేబరర్స్ అండ్ వర్కర్స్, వాళ్ళకి వాళ్ళ యొక్క క్లియరర్ రైట్స్ని అర్థం చేయించడానికి, వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడానికి, ప్రిడిక్టబిలిటీని పెంచడానికి మేము తీసుకొచ్చాము. అండ్ థర్డ్ వన్ ఇస్ టు ప్రొవైడ్ సమ్ సోషల్ సెక్యూరిటీ టు ద న్యూ ఏజ్ వర్కర్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ వర్కర్స్కి, ప్లాట్ఫామ్ వర్కర్స్కి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటి అని అంటే టు సింప్లిఫై ద రూల్స్ ఈవెన్ ఫర్ ద ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఫర్ ద వర్కర్స్ బట్ ఆల్సో టు ద ఇండస్ట్రీస్, అండ్ టు సపోర్ట్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అండ్ ఆల్సో ఈ వేగ్నెస్ ఏదైతే ఉండిందో 29 ఓల్డర్ లాస్లో, ఆ వేగ్నెస్ని తగ్గించడానికి, అండ్ ఆల్సో టు సింప్లిఫై ద ప్రొసీజర్స్. వీ హ్యావ్ బాట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామనంటే ఎన్నో స్కాటర్డ్ లాస్ ఏవైతే ఉంటాయో, కన్ఫ్యూజ్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ స్కాటర్డ్ లాస్ అన్నిటినీ ఒక దగ్గరికి ఇంటిగ్రేట్ చేసి వీటిని తీసుకొచ్చాం. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ బాట్ యూనిఫార్మిటీ అక్రాస్ ఆల్ ద స్టేట్స్. ఇంతకుముందు లేబర్ లాస్ అనేవి ఒక్కొక్క పర్టికులర్ ప్రొవిజన్ ఒక్కొక్క లాలో ఉండేది, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లాని ఫాలో అయ్యేది. ఆ యూనిఫార్మిటీని కూడా మనం తీసుకొచ్చాం. రైట్, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ బ్రాడెండ్ ద బెనిఫిటర్స్. ఓకే, నంబర్ ఆఫ్ బెనిఫిటర్స్ కూడా పెరిగారనమాట, బెనిఫిట్ అయ్యేవాళ్ళు. సో వాట్ ద న్యూ ప్రొటెక్షన్స్ అండ్ బెనిఫిట్స్ వర్కర్స్ విల్ గెట్? ఒకటి వచ్చేసి యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ. రైట్, ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద చాలామంది ఇంక్లూడ్ అవుతారనమాట. గిగ్ వర్కర్స్ ఇంక్లూడ్ అవుతారు, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇంక్లూడ్ అవుతారు, యాప్ బేస్డ్ వర్కర్స్ ఇంక్లూడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, ఊబర్, డెలివరీ వర్కర్స్, ఓలా డ్రైవర్స్, యాప్ బేస్డ్ సర్వీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అవుతారు. అండ్ నౌ దే కెన్ యాక్సెస్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఈఎస్ఐసి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బెనిఫిట్స్ని వాళ్ళు పొందగలుగుతారు. అండ్ ప్రొవిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ని పొందగలుగుతారు. అండ్ ఆల్సో ఓవరాల్ చూసుకుంటే వేజెస్కి సంబంధించి కూడా జెండర్ పే ప్యారిటీని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. Women must be paid the same as the men for the same work. Okay, this will become a legal mandate now. It's not just a policy, but it will become a legal mandate now. And we are trying to improve the safety of the women. Safety of the women is about to improve anamata. Women can now work in the night shifts with safety provisions. Of course, వాళ్ళ కన్సెంట్ అనేది అవసరం. వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత దే కెన్ బి అలౌడ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ ఆల్సో. వర్క్ ప్లేసెస్ అనేవి దే మస్ట్ ప్రొవైడ్ సమ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ ఫెసిలిటీస్ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ కింద సో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో, వన్స్ ద వర్కర్స్ గెట్ ఏజ్డ్ 40+ అయిన తర్వాత దిల్ గెట్ సమ్ ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్స్. ఈఎస్ఐసి కవరేజ్ అనేది ఇట్ విల్ బికమ్ పాన్ ఇండియా నవ్. ఈవెన్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్లో కూడా దాన్ని వాటిని ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ సింప్లిఫైడ్ ద రెగ్యులేషన్స్.
ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఉండడం, సింగిల్ లైసెన్స్ ఆర్ సింగిల్ రిటర్నింగ్ మెకానిజమ్స్, ఇలా మనం అన్నిటినీ సింప్లిఫై చేసామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కోడ్ ఆన్ వేజెస్లో కానివ్వండి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో కానివ్వండి, ఆర్ ఆక్యుపేషనల్ సేఫ్టీలో కానివ్వండి, ఇన్స్పెక్టర్ రాట్ సిస్టమ్ని తగ్గించేసాం. అంటే నౌ ఇన్స్పెక్టర్ విల్ ఆల్సో బీ అ ఫెసిలిటేటర్ ఆల్సో. ఓల్డ్ ఇన్స్పెక్టర్ రాట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో బేసికలీ దాన్ని అబాలిష్ చేశాము. ఇన్స్పెక్టర్స్ నౌ మస్ట్ ఓన్లీ గైడ్, దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ పవర్ టు పీనలైజ్ అనమాట. పీనలైజ్ చేయడమే కాదు, వాళ్ళు గైడ్ కూడా చెయ్యాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ట్రైడ్ టు కమ్ అప్ విత్ అ ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది ప్రాపర్గా జరగాలి. 2 member ట్రైబ్యునల్స్ విల్ బి సెటప్ అనమాట. సో దీనివల్ల లేబర్ డిస్ప్యూట్ కేసెస్ అనేవి ఫాస్ట్గా సాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ as ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. సో ఇంతకుముందు కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ బెనిఫిట్స్ వచ్చేవి కావు. ఓకే, సో కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ లానే ఇంకో ఇంపార్టెంట్ ఎంప్లాయీ సెక్షన్ ఎవరంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు ఒక ఫిక్స్డ్ టర్మ్ వారికి పని చేస్తూ ఉంటారు. సో పర్మనెంట్ వర్కర్స్కి ఉన్న బెనిఫిట్సే వీళ్ళకు ఇవ్వాలి ఇప్పటి నుంచి. లీవ్ అయినా, సోషల్ సెక్యూరిటీ అయినా, మెడికల్ కేర్ అయినా పర్మనెంట్ వాళ్ళకు ఉన్నట్టే వీళ్ళకు కూడా ఉండాలన్నమాట. సో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి. ఓకే, అసలు ఎందుకు ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఆల్రెడీ చెప్పినట్టు, సో ఎర్లియర్స్ లాస్ బాగాలేకపోవడం వల్ల సోషల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, అండ్ ఆల్సో కోర్ట్స్ని కాంప్రహెన్సివ్గా, ప్రోగ్రెసివ్గా మార్చడం కోసం, అవుట్డేటెడ్ లాస్ని రిప్లేస్ చేయడం కోసం. ఓకే, సో వర్కర్స్కి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఎంప్లాయర్స్ విల్ ఆల్సో బీ కంప్లయింగ్ విత్ ద మెకానిజమ్స్ బికాస్ సింప్లిఫైడ్ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి. సో గ్లోబల్గా మనం అలైన్ అయి ఉంటాం. వేరే కంట్రీస్లో కూడా ఇలా సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీటన్నిటి వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఓకే, సో బేసికలీ వై ట్రేడ్ యూనియన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ మరి? సో 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఈ పర్టికులర్ కోడ్స్ని యాంటీ వర్కర్ అని, ప్లో ఎంప్లాయర్ అని, మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్స్ అని ఇలా డిఫరెంట్గా క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు చేస్తున్నారు అలా అంటే, ఎట్ అ టైమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్, ఓకే, వీకెనింగ్ వర్కర్ ప్రొటెక్షన్ ఈజ్ హార్మ్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఈ పర్టికులర్ చట్టాలలో వర్కర్ ప్రొటెక్షన్ ప్రాపర్గా లేదు అన్నది వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఓకే, హైర్ అండ్ ఫైర్ రూల్స్ ఉంటాయేమో అని భయపడుతున్నారు. ఎంప్లాయర్ ఫ్లెక్సిబిలిటీ లేదు అని అంటున్నారు. ఓకే, అండ్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్లను మేము చేస్తాము November 26th రోజు అని చెప్పేసి కూడా కొన్ని లేబర్ యూనియన్స్ చెప్తున్నారు, ట్రేడ్ యూనియన్స్ చెప్తున్నారనమాట. రైట్, సో వై ఇండస్ట్రీస్ ఆర్ హ్యాపీ అని అంటే, సో సిఐఏ ఏదైతే ఉందో విచ్ ఇస్ అ ఇండస్ట్రియల్ బాడీ, ఈ పర్టికులర్ కోడ్స్ని హిస్టారికల్ మైల్ స్టోన్ అని, సింప్లిఫైడ్ లేబర్ లాస్ అని, మోడర్న్ అని, ఫ్లెక్సిబుల్ అని, ఫ్యూచర్ రెడీ అని ఎంతో పొగిడింది కూడా. ఓకే, సో ఇండస్ట్రీస్ ఆర్ బిలీవింగ్ దట్ సింప్లర్ రూల్స్ ఉండడం వల్ల కంప్లైంట్స్ బర్డన్ అనేది తగ్గుతుంది అండ్ లీగల్ రిస్కులు కూడా తగ్గుతాయి. ఇట్ విల్ ఇంప్రూవైజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని దే ఆర్ హ్యాపీ అనమాట. ఓకే, సో ఏమేమి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిఫార్మ్స్ దట్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏంటి అని అంటే, ఒకటి నేషనల్ ఫ్లోర్ వేజ్ని సెట్ చేశారనమాట. అంటే దిస్ ఈస్ ద మినిమం వేజ్ బెంచ్ మార్క్, ఇంతకన్నా తక్కువగా వేజెస్ అనేది ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ విల్ బి అకార్డింగ్ టు జాగ్రఫీ అండ్ ఆల్, బట్ నేషనల్ లెవెల్ ఫ్లోర్ వేజ్ వాజ్ సెటప్ అనమాట. జెండర్ న్యూట్రల్ వర్క్ ప్లేసెస్ అనేవి ఎన్షూర్ చేస్తున్నారు. రైట్, ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఈజీగా అందుతాయి. అండ్ దే కెన్ లింక్డ్ విత్ ద ఈపీఎఫ్ఓ అండ్ దే కెన్ బీ లింక్డ్ విత్ ఈఎస్ఐసి ఎక్సెట్రా. ప్లాంటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో నౌ దే విల్ బీ అండర్ ద న్యూ సేఫ్టీ బికాస్ దే ఆర్ ఆల్సో నౌ ఇంక్లూడెడ్ ఇన్ ద సోషల్ సెక్యూరిటీ రూల్స్ అనమాట. ఓకే, నేషనల్ ఓఎస్హెచ్ బోర్డ్ అనేది ఉంటుంది సేఫ్టీ ప్రాక్టీసెస్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటే, ఆల్దో ఈ కోడ్స్ అనేవి నోటిఫై అయినప్పటికీ డీటెయిల్డ్ రూల్స్ అనేవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సెంటర్ విల్ కన్సల్ట్ ది స్టేక్ హోల్డర్స్. ఓకే, ఇట్ విల్ గైడ్ స్టేట్స్ ఆల్సో ఇన్ ఫ్రేమింగ్ ద రూల్స్. దే విల్ క్రియేట్ సమ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్. ఓకే, ఆన్ గ్రౌండ్ రోల్అవుట్ అనేది డిపెండ్స్ హెవీలీ ఆన్ స్టేట్ లెవెల్ రూల్ మేకింగ్. స్టేట్ లెవెల్లో ఎంత బాగా రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారో దాన్ని బట్టే ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సో ఇంపాక్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి అన్నమాట. రైట్, I hope you have understood this particular article.
అండ్ ఇంకొంచెం డీటెయిల్గా చదవడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకనంటే లేబర్ కోడ్స్ అనేవి సో దట్ విల్ కమ్ అండ్ ది ఎకానమీ సెక్షన్. సో అక్కడ మనము ప్రతి ఒక్క లేబర్ కోడ్ని ఇంకొంచెం డీటెయిల్గా చదివినట్టయితే దట్ విల్ హెల్ప్ అస్ ఫర్ ఆన్సరింగ్ ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్. బికాస్ ఇయరే దీన్ని నోటిఫై చేశారు కాబట్టి దెర్ విల్ బీ హై టెండెన్సీ ఫర్ యూపీఎస్సీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, సో రీడ్ ఇట్ ఇన్ అ మోర్ డీటెయిల్డ్ వే. న్యూస్ పేపర్లో ఇచ్చిందే కాకుండా సో ఒక్కొక్క లేబర్ కోడ్ తీసుకొని సో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని సో మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం లాజికల్గా మీరు మెమరైజ్ చేసుకున్నట్టయితే యూ కెన్ రిమెంబర్ దెమ్, రైట్? నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, COP 30 డ్రాఫ్ట్ టెక్స్ట్ స్కిప్స్ మెన్షన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో COP 30 ఆల్రెడీ మనకు తెలిసిందే బేలం బ్రెజిల్లో జరుగుతుంది. as the meeting nears its final day ఒక న్యూ కాన్ఫ్లిక్ట్ అనేది ఎరప్ట్ అయిందనమాట రీసెంట్గా. సో రోజు అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం సిన్స్ ఐ హ్యావ్ రీస్టార్టెడ్ ది హిందూ అనాలిసిస్, రైట్? సో ఈరోజు అప్డేట్ ఏంటి అంటే ఒఫీషియల్ డ్రాఫ్ట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఫాజిల్ ఫ్యూయల్ అనే టర్మే లేదనమాట. సో దిస్ ఈస్ సర్ప్రైజింగ్ బికాస్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్, గ్యాస్, ఆయిల్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మెనీ కంట్రీస్ వాంట్ దిస్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ, బట్ కొంతమంది మాత్రం అపోజ్ చేస్తున్నారు దట్ వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని. సో వాట్ ఈస్ ద కవర్ టెక్స్ట్? వై ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రతి కాప్లో అక్కడున్న ప్రెసిడెన్సీ ఎవరైతే ఉన్నారో దే విల్ రిలీజ్ సమ్ కవర్ టెక్స్ట్ అనమాట. సో కవర్ టెక్స్ట్ అంటే ఇట్స్ లైక్ ఎ ఫైనల్ పొలిటికల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగ్రీడ్ బై ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద కంట్రీస్. ఓకే, బట్ ఈ కవర్ టెక్స్ట్లో, ఈ డ్రాఫ్ట్ టెక్స్ట్లో ఫాజిల్ ఫ్యూయల్ అనే పదమే లేదనమాట. ఓకే, సో బేసికలీ ఈ ఒఫీషియల్ టెక్స్ట్ ఆర్ డ్రాఫ్ట్ టెక్స్ట్లో ఏముంటుంది అని అంటే అసలు కంట్రీస్ ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నారు గ్లోబల్ క్లైమేట్ యాక్షన్స్కి, ఓకే, ఏ ఇష్యూస్ని ప్రయారిటైజ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మనకి లిస్ట్ డౌన్ చేసి ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ డ్రాఫ్ట్ టెక్స్ట్ అనేది ఇట్ ఒమిటెడ్ దిస్ పర్టికులర్ టర్మ్ కాల్డ్ యాజ్ ఫాజిల్ ఫ్యూయల్స్. దీనివల్ల గ్లోబల్ లెవెల్లో క్రిటిసిజం అనేది ఈ పర్టికులర్ దాన్ని అగేన్స్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకే, వై ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అపోజింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్? డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద వన్ హూ ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ ఫాజిల్ ఫ్యూయల్స్ లాంగ్వేజ్ అనమాట. అపోజింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్ లాంగ్వేజ్. సమ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ టెలింగ్ దట్ ఎస్పెషలీ ఏవైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయో దే డు నాట్ వాంట్ అ కమిట్మెంట్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ ఫాజిల్ ఫ్యూయల్స్. దే డు నాట్ వాంట్ అ టైమ్ లైన్ ఫర్ ఫేజింగ్ దెమ్ అవుట్. వాళ్ళు అగ్రీ చేయట్లేదు దీనికి. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే వాళ్ళ ఇన్కమ్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యింది అని అంటున్నారు. దే నీడ్ టైమ్ అంట ట్రాన్సిషన్ కోసం. దే నీడ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆల్సో టు షిఫ్ట్ అవే ఫ్రమ్ కోల్, ఆయిల్ ఆర్ గ్యాస్. దే షుడ్ నాట్ బి ఫోర్స్డ్ ఇన్ టు కమిట్మెంట్స్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎకానమీస్ హర్ట్ అవుతున్నాయని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వాట్ డెవలప్డ్ కంట్రీస్ వాంట్. ఒకవైపు డెవలపింగ్ కంట్రీస్ ఏమో అవి అంటున్నాయి, బట్ డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నారు? డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఎక్సెట్రా, దే ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్ని తగ్గించకుండా వరల్డ్ కెనాట్ యాక్చువల్లీ స్టే బిలో 1.5 degrees Celsius వార్మింగ్ అని వాళ్ళు అంటున్నారు. ఓకే, సో కాబట్టి కవర్ టెక్స్ట్లో దే మస్ట్ ఎక్స్ప్లిసిట్లీ సే ద ఫేజ్ అవుట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్ అట్లీస్ట్ ఫేజ్ డౌన్ అని రాయండి, ఓకే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. అంటే సో పర్టికులర్ లిమిట్ ఆర్ డేట్ని ఫిక్స్ చేయండి ఫర్ ఎండింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ అని కూడా వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో దే ఆల్సో సే దట్ ఈ ఫినాన్స్ అనేది మేము అందించాలి. ఫినాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో దట్ ఈ కంట్రీస్ కూడా దే నీడ్ టు ట్రాన్సిషన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో వాట్ ద యూరోపియన్ యూనియన్ పబ్లికలీ సెడ్ అంటే యూరోపియన్ యూనియన్ క్లైమేట్ కమిషనర్ ఏమన్నారు అని అంటే ప్రస్తుతం టెక్స్ట్ అనేది ఇట్స్ నాట్ అంబిషియస్ ఎనఫ్. ఫాజిల్ ఫ్యూయల్ పార్ట్ అనేది మిస్ అవుతుంది. మిటిగేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఎనీ ఫినాన్స్ కమిట్మెంట్ మస్ట్ ఫాలో ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్ NCQGని ఫాలో అవ్వాలి. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్స్ని ఫాలో అవ్వాలి. సో ఇదేం లేదు, ఇట్స్ అ న్యూ ఫినాన్షియల్ టార్గెట్ అనమాట విచ్ ఇస్ నెగోషియేటెడ్ లాస్ట్ ఇయర్ COP 29లో దీన్ని మనం తీసుకొచ్చాం, రైట్? వీటి గురించి స్టాటిక్ పాయింట్స్ అనేవి ఎక్కువగా మీరు ఎన్వైరన్మెంట్లో చదవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? So new collective quantifiable goal is the finance mechanism that the countries are following now and we have adopted it in the last meeting in COP 29. Okay. So ఇంకొకటి ఏంటంటే what will happen next అంటే ఫ్రైడే రోజు the next Friday there will be a big plenary session అనమాట where countries will speak openly. Almost 80 countries are supporting the fossil fuel phase out language అనమాట. They'll criticize the text that day.
So this will be a moment to pressure the COP presidency Brazil to add stronger language. డెఫినెట్లీ వాళ్ళు యాడ్ చేస్తారో చేయరో మనం చూద్దాము. సో అగైన్ ఇట్ విల్ బి ఇన్ ద న్యూస్. ఓకే, గ్లోబల్ సౌత్ యొక్క డిమాండ్ ఏంటి అని అంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా ఎమిషన్స్ని హిస్టారికల్గా క్రియేట్ చేశారు. డెవలపింగ్ కంట్రీస్ని ఇప్పుడు ఫేస్ డౌన్ చేయడం వల్ల మీరు ప్రెషరైజ్ చేయడం వల్ల డెఫినెట్లీ విల్ బీ ఇన్ దట్ ప్రెషర్. సో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ లైక్ ఈక్విటీ, ఫెయిర్నెస్, పొల్యూటర్ పేస్ ఆర్ గ్యారంటీడ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా మనకు రావట్లేదని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఓకే, I hope you have understood. So there is a tussle between developed and developing countries. ప్రతి కాప్ మీటింగ్లో ఉండే కామన్ పాయింట్ ఇది. నాట్ ఓన్లీ కాప్ బట్ ప్లాస్టిక్ రిడక్షన్లో, ప్లాస్టిక్ ఫేజ్ అవుట్లో కూడా ఇదే ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. విల్ దే కమ్ అప్ విత్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఇంక్లూడింగ్ ద ఫేజ్ అవుట్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ నాట్ అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, గైడ్ లైన్స్ డిఫైనింగ్ ఆబ్సీనిటీ ఇన్ ఆన్లైన్ కంటెంట్ ప్రపోజ్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఇట్ హ్యాస్ డ్రాఫ్టెడ్ సమ్ న్యూ గైడ్ లైన్స్ టు డిఫైన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్సీనిటీ. ఓకే, సో అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021. సో ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ హెస్ బీన్ సెంట్ టు ద సుప్రీం కోర్ట్ విచ్ హ్యాడ్ ఎర్లియర్ ఆస్డ్ ద సెంటర్ టు ఫ్రేమ్ ద రూల్స్. అంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ఒక కేసులో గవర్నమెంట్కి చెప్పింది టు ఫార్మ్ సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్సీనిటీ అని. నౌ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ హ్యాస్ రీసెంట్ ఫర్ ది సుప్రీం కోర్ట్ అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ సెంట్ ఇట్ టు ద సుప్రీం కోర్ట్ నౌ, రైట్? అండ్ ఇఫ్ సుప్రీం కోర్ట్ అప్రూవ్స్ ఇవే మనకి అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఎక్సెట్రా, and for the digital news media and for any digital content that is distributed in India, ఇవన్నీ అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్లీ ఇఫ్ దిస్ ఈజ్ అప్లికబుల్ అండ్ ఇఫ్ సుప్రీం కోర్ట్ అగ్రీస్ విత్ ఇట్, డెఫినెట్లీ ఇవన్నీ బిగ్గెస్ట్ రెగ్యులేటరీ షిఫ్ట్గా మారే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇన్ అవర్ డిజిటల్ స్పేస్ ఆఫ్ ఇండియా. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని అంటే ఇన్ వన్ సచ్ అ కేస్, సో కేస్ రిలేటెడ్ టు ద కమీడియన్ సమై రానా అండ్ రణ్వీర్ అలహాబాదియా ఎవరైతే ఉన్నారో ఒక పర్టికులర్ కాంట్రవర్షియల్ ఇన్సెస్ట్ రిలేటెడ్ జోక్ అనేది జరిగింది, మనం చూసాము ఆల్రెడీ ఆన్ యూట్యూబ్. దానివల్ల ఇట్ హ్యాస్ ట్రిగర్డ్ మ్యాసివ్ పబ్లిక్ బ్యాక్లాష్. సుప్రీంకోర్టు అప్పుడు గవర్నమెంట్ని ఏం అడిగింది అని అంటే క్లియర్ రూల్స్ తీసుకురండి, ఆబ్సీనిటీకి, వల్గర్ కంటెంట్కి, మొరాలిటీ ఆఫ్ ఆన్లైన్కి సంబంధించి క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి అని. సో వాట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రపోజింగ్ నౌ అని అంటే, సో వాట్ ఆర్ ది అమెండ్మెంట్స్ దట్ ద గవర్నమెంట్ వాంట్ టు మేక్ ఫర్ దిస్ ఐటీ రూల్స్ అంటే, ఒకటి వచ్చేసి they want to explicit the definition of obscene digital content. Currently IT rules ఏంటి అని అంటే they will only list the prohibited categories like obscene, pornographic, pedophilic అని, invading bodily privacy అని, gender insulting అని ఇలా కొన్ని పదాలు వాడారు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే they are coming up with a proper legal definition. Okay, so it will be based on the section 67 of the IT Act 2000. Okay, so and also it will be a part of cable TV networks regulation of 1995 and it will be part of BNS, it will be part of Cinematography Act. వీటన్నిట్లలో కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ దే ఆర్ బారోయింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ కేబుల్ టీవీ ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ని బారో చేసుకున్నారనమాట. ఓకే, సో 17 బ్రాడర్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట టు అవాయిడ్ content offending the good taste or decency, glorification of criminality, vulgar, suggestive or indecent themes. Okay, so the content showing crime or desirability. Okay, so crime ni desirability ga chupinche content ni avoid చేస్తారు, criminality ni glorify చేసే content ni. Okay, so ఈ ఒక పదం ఉంటుంది, you can use it in the ethics part, వైకేరియస్ ఎన్ఫోర్స్మెంట్ అని, రీఎన్ఫోర్స్మెంట్ అని. అంటే సో దేన్నైతే మనం అప్లాడ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి, సో పర్సన్ ఏ ఒక పర్టికులర్ వర్క్ చేశారు, ఆ వర్క్ చేసినందుకు మనం ఆ పర్టికులర్ పర్సన్ ఏని అప్లాడ్ చేసాం అనుకోండి, సో బి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఓకే, సోషలైజ్ అవుతారు. సో సోషలైజ్ అయిపోయి బి ఏమనుకుంటారు, ఓకే ఈ పర్టికులర్ పని చేయడం వల్ల ఇతన్ని పొగుడుతున్నారు కాబట్టి లెట్ మీ ఆల్సో డూ ద సేమ్ థింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సో బై లుకింగ్ ఎట్ అ పర్సన్ ఏజ్ వర్క్ బికాజ్ హీఈస్ గెటింగ్ అప్లాడెడ్, దాన్ని మనం చేయాలనుకుంటున్నాం. ఇన్ ద సేమ్ వే పర్సన్ ఏ ఒక పర్టికులర్ వర్క్ చేశారు, దానివల్ల అతనికి పనిష్మెంట్ వచ్చింది. సో అప్పుడు పర్సన్ బి ఇతన్ని చూసి ఏమనుకుంటాడా, అమ్మో నేను ఆ పని చేయకూడదు బికాజ్
I'll be also getting punishment if I do that particular work అని. అంటే ఒక పర్టికులర్ ఫెనామినా అని ఒక పర్టికులర్ పర్సన్ చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయడం వల్లనో రివార్డ్ చేయడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఓకే, సమ్ టైమ్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే కరప్షన్ ఈజ్ గెటింగ్ గ్లోరిఫైడ్. సో దెర్ ఈస్ అ టర్మ్ కాల్డ్ ఎస్ సాంస్క్రిటైజేషన్ ఆఫ్ కరప్షన్ అని అంటాం. అంటే సో కరప్షన్ని చాలా నార్మలైజ్ చేసేస్తున్నాం. చిన్న చిన్న పెట్టి కరప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూసి కూడా చల్తాహే అని అనుకుంటున్నాం. సో దీన్ని చల్తాహే కల్చర్ అని అంటారు. ఓకే, నడుస్తుందిలే అని అనుకుంటాం. కానీ ఈ చిన్న నడుస్తుందిలే అనే ఈ చిన్న టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నార్మలైజింగ్ ద బ్రాడర్ క్రైమ్ కాల్డ్ ఎస్ కరప్షన్, రైట్? సో ఇవన్నీ ఏమవుతాయనంటే సో సమ్టైమ్స్ నాట్ ఓన్లీ నార్మలైజింగ్ ద కరప్షన్ బట్ ఆల్సో ఎవరైతే కరప్ట్ చేస్తున్నారో వాళ్ళని గ్లోరిఫై కూడా చేస్తున్నాం, రైట్? ఎవరైతే కరప్షన్ చేసి ఎదిగారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాం. సో అలా కరప్షన్ చేసి ఎదిగిన వాళ్ళని గ్లోరిఫై చేయడం వల్ల బికాస్ ఆఫ్ ది వైకేరియస్ రీఎన్ఫోర్స్మెంట్ అప్పుడు ఏమవుతుంది, సో కరప్షన్ చేసిన వాడే మంచిగా బ్రతుకుతున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా కరప్షన్ చేయడమే మొదలు పెడతారు. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ ఈవెన్ మనము మూవీస్ చూస్తున్నప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద మూవీస్, సో బేసికలీ అమ్మాయిలను డిగ్రేడ్ చేయడము, ఓకే, ఆర్ మాస్కులానిటీని ప్రమోట్ చేయడము, ఓకే, ఓవర్గా ఆబ్జెక్టిఫైయింగ్ ద విమెన్, వీటన్నిటిని నార్మలైజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ గ్లోరిఫైయింగ్ ద క్రిమినాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ, డిస్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ బ్యాడ్ యాక్టివిటీ, వీఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ అ హీరో, రైట్? ఈజ్ ఇట్ నాట్ లైక్ నార్మలైజింగ్ అ క్రిమినాలిటీ ఆర్ గ్లోరిఫైయింగ్ ద క్రిమినాలిటీ? ఇట్స్ లైక్ గ్లోరిఫైయింగ్ అ క్రిమినాలిటీ. ఒక క్రిమినల్ యాక్ట్ని మనం గ్లోరిఫై చేసి హీరోయిక్ వర్షిప్ చేస్తున్నాం, రైట్? ఇవన్నిటినీ అవాయిడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది. ఓకే, సో నౌ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ అవాయిడింగ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రిమినాలిటీ, గ్లోరిఫికేషన్ ఆఫ్ ద వల్గారిటీ, ఓకే, ఇండీసెంట్ థీమ్స్ని అవాయిడ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, అండ్ ఆల్సో కొంతమంది ఎథనిక్ ఆర్ లింగ్విస్టిక్ ఆర్ రీజనల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కొన్ని మూవీస్ని తీస్తూ ఉంటారు. వాటి అన్నిటినీ కూడా మనం అవాయిడ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ద కంటెంట్ విచ్ ఇస్ షోయింగ్ ద క్రైమ్ ఆర్ విచ్ ఇస్ షోయింగ్ ద క్రైమ్ యాజ్ అ డిజైరబుల్ థింగ్ ఆర్ అ కంటెంట్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ద నేషనల్ యూనిటీ, వీటన్నిటినీ అవాయిడ్ చేస్తామన్నమాట. ఓకే, బేసికలీ కేబుల్ టీవీ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ కాపీడ్ టు డిజిటల్ మీడియా నౌ. డిజిటల్ మీడియాకి కూడా మనం వాటిని కాపీ చేస్తున్నాం బికాస్ ఆల్మోస్ట్ కేబుల్ టీవీలో వచ్చే ప్రతిదీ మనం డిజిటల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఇంక్లూడింగ్ ద న్యూస్. ఓకే, ప్రింట్ మీడియా చేసే పనులు కూడా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చేసేస్తున్నాయి. ఓకే, ఎవ్రీవన్ ఈస్ బికమింగ్ అ జర్నలిస్ట్ నౌ, రైట్? అండ్ డిజిటల్ రైట్ యాక్టివిస్ట్ కాల్ ఇట్ ద మోస్ట్ స్వీపింగ్ రెగ్యులేటరీ షిఫ్ట్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో సమ్ స్పెషల్ కండిషన్స్ ఆర్ బాట్ ఫర్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఓటీటీ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ నౌ కంప్లై విత్ ద సినిమాటోగ్రఫీ యాక్ట్. సినిమాటోగ్రఫీ యాక్ట్ని దాంట్లో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వాలి. డూ యూ నో, ఓటీటీలో మనము ఆల్కహాలిక్ థింగ్స్ని మనము షోకేస్ చేసినప్పుడు విల్ మెన్షన్ సమ్ దట్ పర్టికులర్ గైడ్ లైన్స్ని మెన్షన్ చేస్తాం దట్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని చెప్పేసి కొన్ని ట్యాగ్స్ మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కదా. సో దీస్ ఆర్ జనరలీ బేసికలీ నాట్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ బట్ దీస్ ఆర్ ఫస్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, అండ్ ఆల్సో కంటెంట్ మస్ట్ బీ ఫిట్ ఫర్ ద పబ్లిక్ ఎగ్జిబిషన్ అండ్ దిస్ మీన్స్ దట్ ఫిలిమ్స్ రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్ విల్ అండర్గో ద CBFC certification. OTT content will also, so basically CBFC, సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ని సినిమాస్ని రిలీజ్ చేసేటప్పుడు సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్తే వీటన్నిటిని ఎదుర్కొనే సినిమా అనేది నడుస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్క్లూజివ్గా వచ్చే మూవీస్ మీద కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి ఈ గైడ్లైన్స్ అనేవి వెలుగులోకి వస్తే, ఇంప్లిమెంటేషన్లోకి వస్తే. ఓకే, ఓటీటీ కంటెంట్ విల్ ఆల్సో ఫేస్ ద సిమిలర్ స్క్రూటినీ. ఓకే, సో దిస్ ఈజ్ అ మూవ్ టువర్డ్స్ అ మోర్ సెన్సర్షిప్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా రూల్స్ 9(1), రూల్స్ 9(3) ఆఫ్ ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ స్టేడ్ బై బాంబే హైకోర్ట్. దే లేటర్ ట్రాన్స్ఫర్ టు ఢిల్లీ హైకోర్ట్. సో యాక్టివిస్ట్స్ ఆర్ సెయింగ్ దట్ దిస్ ప్రపోజల్ ఇస్ అన్ అటెంప్ట్ టు రివైవ్ దోస్ స్టేట్ రూల్స్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారనమాట. ఓకే, మరి ఆబ్సినిటీని ఎలా జడ్జ్ చేస్తారు అని అంటే గవర్నమెంట్ ఇస్ సజెస్టింగ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఆర్టికల్ 19 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు యుల్ రీడ్ అబౌట్ దిస్ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్. ఈ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్ అనేది అవీక్ సర్కార్,
వర్సెస్ వెస్ట్ బెంగాల్, స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు తీసుకొచ్చిందనమాట. ఓకే, దిస్ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ యావరేజ్ పర్సన్ విత్ contemporary community standards does not find the content appealing to the lust or voyeurism, వీటన్నిటిని ప్రమోట్ చేస్తుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ కంటెంట్ని ఆప్షన్గా మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఆర్ సమ్ కన్సర్న్ రేజ్ బై ది ఎక్స్పర్ట్స్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్. బ్రాడ్ డెఫినేషన్స్ ఉన్నాయని, గవర్నమెంట్స్ ఆర్ యూజింగ్ ద ఎగ్జిక్యూటివ్ రూల్ మేకింగ్ అని, ఓకే, ఇది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని, ఓవర్ రెగ్యులేషన్ ఉందని, ఓకే, కామెడీ, సెటైరిక్ కామెడీ, సోషల్ కమెంటరీ అండ్ సెక్షువల్ హెల్త్ కంటెంట్ మీద చిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. సో నౌ ఇట్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్, కాబట్టి సుప్రీం కోర్ట్ విల్ రివ్యూ దిస్ ప్రపోజల్. గవర్నమెంట్ విల్ హోల్డ్ ద పబ్లిక్ కన్సల్టేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఇనీషియల్ కామెంట్స్. ఒకవేళ దాని తర్వాత ఇది అప్రూవ్ అవుతే, సో డెఫినెట్లీ దిస్ విల్ బీ అ వెరీ గేమ్ చేంజింగ్ థింగ్ అనమాట డిజిటల్ మీడియాలో. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. లెట్ మీ నో యువర్ ఒపీనియన్, రైట్? మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. నవ్ లెట్స్ గో టు నెక్స్ట్ ఆర్టికల్. గవర్నమెంట్ ప్లాన్స్ టు యూనిఫై సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ఫర్ 250 సీపోర్ట్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో వాట్ ఈస్ గవర్నమెంట్ ప్లానింగ్ అని అంటే, యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి అని అంటే, టు బ్రింగ్ ఆల్ ది సీపోర్ట్, ఆల్మోస్ట్ 250 సీపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అండర్ అ యూనిఫామ్ కోస్టల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండర్కి తీసుకురావాలనుకుంటుంది. అంటే అండర్ ద యూనిఫైడ్ ఆర్ యూనిఫామ్ కోస్టల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కింద ఈ 250 సీపోర్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అండ్ సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉందో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దిస్ విల్ బికమ్ అ సెక్యూరిటీ రెగ్యులేటర్ ఫర్ దీస్ పోర్ట్స్ అనమాట. దీంట్లో ఒక 13 మేజర్ పోర్ట్స్ ఉంటాయి, 80 కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్స్ ఉంటాయి, 170 మిగతా పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వై వాజ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ నీడెడ్ అని అంటే, కరెంట్లీ మనం చూసుకుంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ యూనిఫామ్ సెక్యూరిటీ టెంప్లెట్ అనేది లేదు మనకు పోర్ట్స్కి సంబంధించి. చాలా ప్రైవేట్ పోర్ట్స్ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మీద లేదా లోకల్ పోలీస్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి అన్నమాట. ఓకే, దే ఆర్ రిలేయింగ్ ఆన్ దెమ్. సో దానివల్ల ఇన్కన్సిస్టెన్సీ ఉండడం, కొన్నిసార్లు గ్యాప్స్ రావడం కంట్రోల్లో, స్క్రీనింగ్ ప్రాపర్గా లేకపోవడం అండ్ సీ ఫ్రంట్ ప్యాట్రోలింగ్ ప్రాపర్గా లేకపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇండియాకి ఆల్మోస్ట్ 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ అనేది ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ అస్, ఇట్ ఈస్ అ సెక్యూరిటీ కన్సర్న్ అని చెప్పొచ్చు. సో వాట్ విల్ దిస్ పర్టికులర్ రిఫార్మ్ విల్ హెల్ప్ అని అంటే, ఫస్ట్ థింగ్ సిఐఎస్ఎఫ్ విల్ లీడ్ యాజ్ అ సెక్యూరిటీ ఏజెన్సీ. దే విల్ రెగ్యులేట్ ద సెక్యూరిటీ అట్ ఆల్ ద కార్గో హ్యాండ్లింగ్ సీపోర్ట్స్. ఓకే, ఒకవైపు యాక్సెస్ కంట్రోల్ చేస్తారు, ఇంకోవైపు కార్గో స్క్రీనింగ్ చేస్తారు, సీ ఫ్రంట్ ప్యాట్రోలింగ్ చేస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సావరిన్ ఎంటిటీ. సో ఫర్ ద ఫస్ట్ టైం ప్రైవేట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ హోస్ట్ అ సావరిన్ సెక్యూరిటీ ఫోర్స్, దట్ ఈస్ సిఐఎస్ఎఫ్, నాట్ ద ప్రైవేట్ గార్డ్స్ బట్ అ సిఐఎస్ఎఫ్. ఓకే, కాబట్టి గవర్నమెంట్కి సావరిన్ ప్రెజెన్స్ అనేది ఉండాలి కాబట్టి దానికోసమే సో ఈ పర్టికులర్ మూవ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ పోర్ట్స్ అనేవి దే ఆర్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇండియా కాబట్టి. అండ్ ఆల్సో దే విల్ కమ్ అప్ విత్ ది హైబ్రిడ్ సెక్యూరిటీ మోడల్. కోడ్ డ్యూటీస్ విల్ బి గివెన్ టు ద సిఐఎస్ఎఫ్ అనమాట. అండ్ నాన్ కోడ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ పోలీస్కి లేదా ప్రైవేట్ సెక్యూరిటీకి ఇస్తారనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద లీగల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ స్టెప్స్ దట్ ఆర్ ఆల్రెడీ టేకన్ అంటే, 2023లో సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో నేషనల్ గైడ్ లైన్స్ని ఇచ్చిందనమాట ఫర్ ద సీపోర్ట్ సెక్యూరిటీ. ఓకే, 2024లో ఏం చేశారు అంటే జాయింట్ కమిటీని తీసుకొచ్చారు. ఒకటి సిఐఎస్ఎఫ్, ఇంకొకటి డీజీ షిప్పింగ్. వాళ్ళు కాంప్రహెన్సివ్ గ్యాప్ అనాలిసిస్ చేశారనమాట. 2024లోనే నవంబర్ మంత్లో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ హ్యావ్ డెసిగ్నేటెడ్ సిఐఎస్ఎఫ్ as a రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా చెప్పడం జరిగిందనమాట అండర్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద రిసోర్స్ రిక్వైర్మెంట్స్? ఆల్మోస్ట్ 800 నుంచి 1,000 పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క పోర్ట్కి అవసరం అనమాట సిఐఎస్ఎఫ్ వాళ్ళు. అండ్ ఫర్ 80 పోర్ట్స్ ఇనీషియలీ ఆల్మోస్ట్ 10,000 అడిషనల్ సిఐఎస్ఎఫ్ పర్సోనల్ కావాలి. ఓకే, సో కాబట్టి దీనికి నోటిఫికేషన్ అండ్ అప్రూవల్ అనేది పెండింగ్ ఉంది ఎంహెచ్ఏ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్ అంటే, మీరు ప్రీవియస్గా చూసుకుంటే 26/11 అటాక్స్ ఏవైతే జరిగాయో, దట్ ఈస్ ముంబై అటాక్స్. సో దే హ్యావ్ ఎక్స్పోజ్డ్ దట్ మన దగ్గర ప్రాపర్ కోస్టల్ సెక్యూరిటీ లేదు. ఓకే, సో ల్యాండ్ బార్డర్స్లో టైట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కోస్టల్ బార్డర్స్లో వీఆర్ రిమైనింగ్ వీక్ అకార్డింగ్ టు సమ్ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ బార్డర్స్, దట్ ఈస్ కోస్టల్ బార్డర్స్, ఆర్ యూజ్డ్ ఫర్ స్మగ్లింగ్
ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ట్రాఫికింగ్, ఇన్ఫిల్ట్రేషన్, డ్రగ్ కార్టర్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇండియాకి మ్యాసివ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి, హై కార్గో మూమెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ ప్రైవేట్ పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి యూనిఫామ్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమవుతుంది అంటే మెజర్స్ విల్ బి డిస్కస్డ్ ఎట్ అప్కమింగ్ ద డీజీపీ కాన్ఫరెన్స్ అని ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్లో ఈ పర్టికులర్ రూల్స్ని ఇంకా డీటెయిల్డ్గా మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారని డిస్కస్ చేస్తారు. సో పిఎం మోదీ విల్ బీ అటెండింగ్ ద సెక్యూరిటీ ప్రజెంటేషన్. సిఐఎస్ఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫేజెస్ అనమాట అక్రాస్ ఆల్ దిస్ 170 రిమైనింగ్ పోర్ట్స్. ఆల్రెడీ కొన్ని పోర్ట్స్లో ఉన్నారు అండ్ రిమైనింగ్ పోర్ట్స్లో కూడా జరుగుతాయి అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ దీంట్లో నుంచి ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రిమెంబర్, హూ విల్ హెడ్ అంటే సిఐఎస్ఎఫ్ వాళ్ళు, రైట్? నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. Next article, Supreme Court issues notice to EC on Kerala's plea to defer special intensive revision. So ఏమైంది అని అంటే సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అ నోటీస్ టు ది ఎలక్షన్ కమిషన్. సో ఏం ఇష్యూస్ అని అంటే, ఏం నోటీస్ అంటే, సో ఆన్ ద పెటిషన్స్ విచ్ వర్ ఫైల్డ్ బై ద కేరళ గవర్నమెంట్, సిపిఐఎం, సిపిఐ అండ్ ఇండియాస్ యూనియన్ ముస్లిం లీగ్, వీళ్ళందరూ పెటిషన్స్ ఫైల్ చేశారు. దానికి సంబంధించి ఒక పర్టికులర్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఓకే, సో అందరూ ఏమంటున్నారు అంటే ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ని పోస్ట్పోన్ చేయండి, విచ్ ఇస్ షెడ్యూల్డ్ ఎట్ November 4 to December 4 కదా, దీన్ని రీషెడ్యూల్ చేయండి. ఓకే, సో యూనిట్ టు పోస్ట్పోన్ ఇట్ అని వాళ్ళు అంటున్నారనమాట. ఎందుకనంటే ఇట్ విల్ క్లాష్ విత్ ద లోకల్ బాడీ ఎలక్షన్. December 9th and 11th రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో వాట్ ఈస్ ఎస్ఐఆర్? సో ఇది బ్యాక్గ్రౌండ్. సో బట్ వాట్ ఈస్ ఎస్ఐఆర్? ఎస్ఐఆర్ ఇస్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రూల్స్. ఎన్నోసార్లు చూసాం మనం ఇది, రైట్? ఎలక్టోరల్ రూల్స్లో లిస్ట్ ఆఫ్ ఎలక్టర్స్ నేమ్స్ ఉంటాయి, ఓటర్స్ నేమ్స్ ఉంటాయి. వీటిని రివైజ్ చేయాలి బికాజ్ లాట్ ఆఫ్ డెమోగ్రఫిక్ చేంజెస్, మైగ్రేషన్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం పీరియాడిక్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అందులో మనకి లాట్ ఆఫ్ రివిజన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్ఐఆర్ యాక్టివిటీ. రీసెంట్గా బీహార్లో చేశారు, ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా చేస్తున్నారన్నమాట ఫేజ్ వైజ్ మేనర్స్లో. ఓకే, సో కాబట్టి డోర్ టు డోర్ వెరిఫికేషన్ అవుతుంది, డూప్లికేట్ ఎంట్రీస్ లేకపోతే న్యూ ఓటర్స్ని ఇంక్లూడ్ చేయడము, డీటెయిల్స్ని కరెక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. ఓకే, బికాజ్ కేరళలో ఏంటి అని అంటే స్టాఫ్ షార్టేజ్ ఉంది ఎస్ఐఆర్కి సంబంధించి. ఓకే, సేమ్ స్టాఫ్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూడా కావాలి కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే పోస్ట్పోన్ చేయండి, రైట్? సో వై ఆర్ పొలిటికల్ పార్టీస్ అపోజింగ్ అంటే ఫర్ ద సేమ్ రీజన్, రైట్? సో అదొకటి మనకు తెలిస్తే చాలు. నెక్స్ట్ వన్, IAF Tejas jet crashes during demo flight at Dubai Air Show, pilot killed అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది క్రాష్ అవ్వడం జరిగింది డ్యూరింగ్ అ డెమో ఫ్లైట్ ఎట్ దుబాయ్ ఎయిర్ షో ఆన్ ఫ్రైడే. సో పైలట్ అండ్ వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ గారు హీ హ్యాడ్ లాస్ట్ ద లైఫ్ అనమాట డ్యూరింగ్ దిస్ పర్టికులర్ క్రాష్ అనేది అరౌండ్ 2 PM జరగడం జరిగిందనమాట. ఎక్కడ అనంటే AI మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఎక్కడుంది అని అంటే దుబాయ్లో. ట్రై టు రిమెంబర్ ద ప్లేస్ నేమ్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో తేజస్ జెట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ వాజ్ కాన్సెప్షువలైజ్డ్ ఇన్ 1984. సో దిస్ ఇస్ అ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో 2003లో దీన్ని మనం తేజస్గా నేమ్ చేయడం జరిగింది. ఎవరు నేమ్ చేశారు అంటే తేజస్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు. హీ హాజ్ నేమ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ఈ పర్టికులర్ తేజస్ యాజ్ అ తేజస్ అనమాట. సో 4.5 జనరేషన్కి సంబంధించిన థింగ్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ అ ఇండిజీనియస్ వన్, సింగిల్ ఇంజన్ ఉంటుంది, మల్టీ రోల్ ఫైటర్ జెట్ అనమాట. ఓకే, ప్రీవియస్గా కూడా మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. 2024లో సింగిల్ ఇంజన్ తేజస్ ఏదైతే ఉంటుందో జైసల్మేర్ దగ్గర క్రాష్ అవ్వడం జరిగింది, ట్రై సర్వీస్ ఎక్సర్సైజెస్ దగ్గర. And now again this is the second time, right? So you need to remember this thing, ante. Okay, next article, rupee falls below 89 against the US dollar. So Indian rupee edaithe undo it fell to a lifetime low of 89.6650 against the US dollar anamata. So previous ga enti anante 88.6 varaku undindi, but now again rupee has fallen by 1 rupee. ఓకే, that is it has dropped by almost 1 rupee or 98 paise పడిపోవడం జరిగిందనమాట ఇన్ వన్ సింగిల్ డే. ఓకే, సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ 1 day fall అని చెప్పొచ్చు లాస్ట్ 3-4 monthsలో. ఎందుకు పడిపోయింది అని అంటే దెర్ ఆర్ సమ్ గ్లోబల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ ఆర్ రీజన్స్. సో ఏంటి ఆ రీజన్స్ అని అంటే, సో బేసికలీ క్రిప్టో కరెన్సీస్లో షార్ప్ సెల్ ఆఫ్ జరగడము,
AI లింక్డ్ టెక్నాలజీ స్టాక్స్ డిక్లైన్ అవ్వడము, అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఉండడము, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బాగాలేకపోవడము. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై రూపీ హ్యాస్ ఫాలెన్. ఎక్స్పర్ట్స్ లైక్ ఆనంద్య బ్యానర్జీ గారు ఏమంటున్నారు అని అంటే, ఈజ్ అ కరెన్సీ అనలిస్ట్ అనమాట. ఈజ్ టెలింగ్ దాట్ గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీస్ వల్లనే ఈ పర్టికులర్ ఇష్యూ అనేది జరిగింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ద ట్రెండ్స్, దట్స్ ఇట్. ఎందుకు జరుగుతుంది అనేది మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. టు డిటర్ మైగ్రేషన్, యూకే గవర్నమెంట్ ప్రపోజెస్ న్యూ రూల్స్ ఫర్ సెటిల్మెంట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూకే హోమ్ సెక్రటరీ షబానా మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో షీ హ్యాస్ ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ ద సెటిల్మెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఈ రిఫార్మ్స్ అనేవి మైగ్రేషన్ రెస్ట్రిక్ట్ చేస్తాయి అండ్ ఇట్ విల్ ఆల్టర్ ద టైమ్ రిక్వైర్డ్ టు సెటిల్ పర్మనెంట్లీ ఇన్ ద యూకే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ద లార్జెస్ట్ నాన్ యూరోపియన్ యూనియన్ లాంగ్ టర్మ్ మైగ్రెంట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దిల్ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ చేంజెస్ వల్ల. అండ్ క్వాలిఫైయింగ్ పీరియడ్ ఫర్ సెటిల్మెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు హై ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ హై ఎర్న్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 years is the qualified time for the settlements. Who are earning 50,000 euros కన్నా ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు 5 years వాళ్ళ టైం. డిఫాల్ట్ అప్లికెంట్స్ 10 years అనమాట. అండ్ పబ్లిక్ ఫండ్ రెసిపియన్స్ 20 years, వీసా ఓవర్ స్టేయర్స్ 30 years. ఇలా డిఫరెంట్ టైమ్ లైన్స్ పీరియడ్స్ని పెంచడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ఇట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ ది ఇండియన్ డయాస్పొరా హూ ఆర్ స్టేయింగ్ దేర్ అండ్ ద మైగ్రెంట్స్ హూ ఆర్ స్టేయింగ్ దేర్. రైట్, ఎందుకు ఈ చేంజెస్ తీసుకొచ్చారు అని అంటే, సో బేసికలీ స్కిల్డ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో దే వాంట్ దెమ్. ఓకే, దే వాంట్ ద సెటిల్మెంట్ ఆఫ్ ది స్కిల్డ్ వర్కర్స్. బట్ నౌ ఆల్మోస్ట్ స్కిల్డ్ వర్కర్స్ ఏంటి అని అంటే, ఇనీషియల్గా స్కిల్డ్ వర్కర్స్ కోసమే ఈ ఈజ్ నార్మ్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం 10 yearsలో డబుల్ అయ్యారు స్కిల్డ్ వర్కర్స్. సో దే హ్యావ్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ కాబట్టి దే వాంట్ టు డూ దిస్ పర్టికులర్ రిఫార్మ్ అనమాట. ఓకే, so this is a small update that you have to remember. So the final article, just an update again. Ukraine's choices between losing its dignity or the US అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది. సో ఏం లేదు, యుక్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ అ క్రిటికల్ జంక్షన్ అనమాట. ఎందుకు అని అంటే, ఒకవైపు రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇమెన్స్ ప్రెషర్ని ఫేస్ చేస్తుంది ఇంటర్నేషనల్ యాక్టర్స్ నుండి. సో యుఎస్ పీస్ ప్రపోజల్ ఏదైతే ఉందో, సో ఇట్ వాంట్స్ టు ఎండ్ ద వార్, బట్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ సమ్ కండిషన్స్. ఈ కండిషన్స్ అనేవి దే ఆర్ నాట్ ఫేవరబుల్ టు యుక్రెయిన్. రైట్, ప్రెసిడెంట్ వాల్దిమిర్ జెలెన్స్కీ ఏమంటున్నారు అని అంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్స్ ఇన్ అవర్ హిస్టరీ అని అంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రెషర్. యుఎస్ పీస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీన్ని సో ఇంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రపోజ్ చేసింది అండ్ ద డెడ్ లైన్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ November 27 లోపు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యుక్రెయిన్ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో దీంట్లో ఏంటి అని అంటే, యుక్రెయినియన్ టెరిటోరియల్ కన్సెషన్స్ టు రష్యా షుడ్ బి గివెన్, సెక్యూరిటీ గ్యారంటీస్ చాలా తక్కువనే ఉన్నాయి, యుక్రెయిన్స్ ఆర్మీ రెడ్యూస్ అవుతుంది. ఓకే, యుక్రెయినియన్ పార్ట్ టు నాటో మెంబర్షిప్ విల్ బి బ్లాక్డ్. అంటే ప్రతి ఒక్కటి యుక్రెయిన్కి అన్ఫేవరబుల్గానే ఉంది. సో దట్స్ వై దే ఆర్ కాలింగ్ దట్ దిస్ ఇస్ అ వెరీ బేసికలీ రిస్కీ మూమెంట్ ఫర్ యుక్రెయిన్ అని చెప్పేసి, సో చాలా డిఫికల్ట్ మూమెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకే దే ఆర్ టెలింగ్ దట్ లూజింగ్ ఇట్స్ డిగ్నిటీ ఆర్ టు పార్ట్నర్ విత్ యుఎస్ఏ. ఓకే, కీ పార్ట్నర్ యుఎస్ అనేది యుక్రెయిన్కి ఇట్స్ అ కీ పార్ట్నర్. కాబట్టి యుఎస్ చెప్పింది వినాలా లేదా మా డిగ్నిటీని లూజ్ చేసుకోవాలా, వీఆర్ అన్ అ డైలమా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. ఓకే, వెరాజ్ యుఎస్ ప్రపోజల్ని రష్యా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ యూరోప్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ లీడర్స్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్, యూకే దే అష్యూర్డ్ జెలెన్స్కీ ఆఫ్ కంటిన్యూడ్ సపోర్ట్. దేర్ రెస్పాన్స్ ఇస్ వెరీ కాషియస్. ఓకే, ఇది చాలా డెలికేట్ డిప్లొమసీ కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. Right, so this will create a lot of effect. If this particular thing is accepted, this will affect the sovereignty of the Ukraine. So Russia will leverage through this particular thing. Okay, Putin's threats will increase pressure on the particular Ukraine. Right, so this will create some sovereignty issues and lot of pressure on the Ukraine. So let's see what will happen further. Okay, in the coming classes updates చూద్దాం. సో విత్ దట్ వీ హవ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. యాజ్ వి నో సాటర్డే రోజు ఎక్కువ ఆర్టికల్స్ రావు, బేసిక్గా ఎడిటోరియల్ పేజెస్ అనేవి ఎక్కువగా ఉండే కాబట్టి. సో యా, దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. యూ కెన్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్డ్ ఇట్ అండ్ ప్లీజ్ గివ్ అ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఆన్ మండే. Until then, take care, bye-bye, and keep smiling and happy Sunday for tomorrow.